ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఓకే మాస్టర్. డిగ్రీ బీటెక్ పీజీ స్టూడెంట్స్ ఒక సూపర్ ఆపర్చునిటీ. అదేంటంటే మన ఛానల్లో సిఆర్టీ కోచింగ్, అదేనండి క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ కోచింగ్ ఫ్రీగా స్టార్ట్ చేయబోతున్నాను. క్లాసెస్ కూడా విత్ ఇన్ 1 వీక్ లో స్టార్ట్ చేయబోతున్నాను. ఈ సిఆర్టీ గురించి చాలా మంది స్టూడెంట్స్ కి ఈ పాటికి ఐడియా ఉండే ఉంటుంది. సిఆర్టీ అంటే ఏంటి? జనరల్ గా మనం ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడు కొన్ని కంపెనీస్ మన కాలేజ్ ని అప్రోచ్ అయ్యి మనం సెలెక్ట్ చేసుకొని జాబ్ ఆఫర్స్ చేస్తుంటాయి. ఈ క్యాంపస్ సెలక్షన్స్ కోసం చాలా మంది స్టూడెంట్స్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు చదువు అయిపోగానే వాళ్ళ చేతిలో 5 డిజిట్ శాలరీతో ఒక జాబ్ ఉంటుంది. జనరల్ గా ఈ క్యాంపస్ సెలక్షన్స్ కి వచ్చే కంపెనీస్ మినిమం 3 రౌండ్స్ కండక్ట్ చేస్తుంది. రౌండ్ నెంబర్ 1 రిటన్ టెస్ట్, రౌండ్ నెంబర్ 2 టెక్నికల్ రౌండ్ అండ్ రౌండ్ నెంబర్ 3 హెచ్ఆర్. ఈ 3 రౌండ్స్ లో కూడా చాలా ఇంపార్టెంట్ రౌండ్ గా రిటన్ టెస్ట్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ రిటన్ టెస్ట్ లోనే మాక్సిమం 90% స్టూడెంట్స్ ని ఫిల్టర్ చేసేస్తారు. రిమైనింగ్ ఉన్న 10% మాత్రమే నెక్స్ట్ రౌండ్స్ కి ప్రమోట్ అవుతారు. ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఒక 100 మెంబర్స్ రిటన్ ఎగ్జామ్ రాస్తే దాంట్లో 90 మెంబర్స్ ని ఫిల్టర్ చేసేస్తారు. ఓన్లీ 10 మెంబర్స్ మాత్రమే నెక్స్ట్ రౌండ్స్ కి ప్రమోట్ అవుతుంటారు. సో జనరల్ గా ఏ కంపెనీ అయినా సరే ఈ 3 రౌండ్స్ మాత్రం మినిమం కండక్ట్ చేస్తుంటాయి. సో స్టూడెంట్స్, ఈ సిఆర్టీ కోచింగ్ ని మీరు సీరియస్ గా తీసుకుంటే మాత్రం మీ చదువు అయ్యేసరికల్లా మీ చేతిలో ఒక జాబ్ ఉంటుంది విత్ 5 డిజిట్ శాలరీ. అలాగే ఈ సిఆర్టీ కోచింగ్ వల్ల ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకవేళ మీరు ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ కంపెనీలో సెటిల్ అయితే మాత్రం ఎవ్రీడే మీకు ఒక కోడింగ్ ఇస్తారు, ఒక టాస్క్ ఇస్తారు. సో కోడింగ్ రాయవలసి ఉంటుంది. ఈ సిఆర్టీ కోచింగ్ వల్ల మీకు లాజికల్ సెన్స్ అలాగే అర్థమెటిక్ సెన్స్ ఈ 2 కూడా ఇంప్రూవ్ అవుతాయి. వన్స్ ఈ 2 కూడా మీకు ఇంప్రూవ్ అయితే మాత్రం కోడింగ్ అనేది చాలా ఈజీగా రాసేయచ్చు. సో ఎలాంటి వర్క్ ఎన్విరాన్మెంట్ అయినా సరే మీరు ఈజీగా కూడా అడాప్ట్ అయిపోవచ్చు. అలా కాకుండా ఇంకో బ్యాచ్ ఉంటుంది. అదేంటంటే మా క్యాంపస్ సెలక్షన్ అంత అవసరం లేదు, ఎందుకంటే మాకు చదువు అయిపోగానే కొంతమంది రిఫరెన్స్ ఇస్తారు. సో ఆ రిఫరెన్స్ తో మేము జాబ్ కొట్టేస్తామని చెప్పి చాలా మంది ప్రౌడ్ గా చెప్తుంటారు. బట్ ఒకటి గుర్తు పెట్టుకోండి, మీకు ఓకే వాళ్ళ రిఫరెన్స్ వల్ల జాబ్ వచ్చింది అనుకుందాం, బట్ జాబ్ లోకి వెళ్ళిన తర్వాత వర్క్ ఎవరు చేస్తారు? మీకు రిఫరెన్స్ ఇచ్చిన వాళ్ళ మీరా? కన్ఫర్మ్ గా మీరే చేయాలి. సో ఇక్కడ మీరు ఈ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్, ఈ సిఆర్టీ కోచింగ్ సీరియస్ తీసుకుంటే మీ యొక్క నాలెడ్జ్ అనేది, మీ యొక్క లాజికల్ సెన్స్, మీ యొక్క అర్థమెటిక్ సెన్స్ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అయితే మాత్రం ఎలాంటి వర్క్ ప్రెషర్ అయినా సరే మీరు హ్యాండిల్ చేయొచ్చు. అలాగే ఈ సిఆర్టీలో భాగంగా నేను మీకు టెక్నికల్ సబ్జెక్ట్స్ గురించి కూడా డిస్కస్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ సి, సిపిపి, జావా, ఒరాకిల్ అండ్ ఎస్క్యూఎల్. ఈ సబ్జెక్ట్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అసలు టెక్నికల్ రౌండ్ లో ఈ సబ్జెక్ట్ బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, ఇవన్నీ కూడా నా ఛానల్లో నేను మీకు చెప్పబోతాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే ఎలా అడుగుతారు, ఇంటర్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారంటే, ఫర్ ఎగ్జాంపుల్ కోర్ జావాని తీసుకుంటే మీరు అవుట్పుట్ డిస్ప్లే చేయడానికి system.out.println అనే ఒక స్టేట్మెంట్ ఉపయోగిస్తారు. చాలా మంది స్టూడెంట్స్ కి ఇది ఎందుకు ఉపయోగిస్తారంటే వాళ్ళు ఇచ్చే ఆన్సర్ ఒకటే, టు డిస్ప్లే ద అవుట్పుట్, అవునా? బట్ ఇంటర్వ్యూ చేసేవాడు సాటిస్ఫై అవ్వడు. ఎందుకంటే ఈ system.out.println గురించి చెప్పండి అంటే మాత్రం మీరు ఎలా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ println అనేది ఒక మెథడ్, println అనేది ఒక మెథడ్. ఎప్పుడైనా ఒక మెథడ్ దేంతో కాల్ చేస్తాం మనం? వాటి యొక్క ఆబ్జెక్ట్ తో. సో హియర్ OUT అవుట్ ఈజ్ ఆబ్జెక్ట్. సో out.println అక్కడ వరకు బాగుంది. మరి సిస్టమ్ డాట్ ఎందుకు? ఎందుకంటే ఈ 2 ఆబ్జెక్ట్స్ కూడా స్టాటిక్ క్లాస్ సంబంధించినవి. ఏవైనా స్టాటిక్ ఆబ్జెక్ట్ దేంతో రిఫర్ చేస్తాం మనం? దాని యొక్క క్లాస్ నేమ్ తో రిఫర్ చేస్తాం. అందుకనే మనం system.out.println. ఈ క్వశ్చన్ కాదు, ఇంకా చాలా క్వశ్చన్స్ ఇంపార్టెంట్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ సూపర్ కీవర్డ్ అండ్ దిస్ కీవర్డ్? అలాగే వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ స్ట్రక్చర్స్ అండ్ యూనియన్స్? ఇలాంటి క్వశ్చన్స్ ఎన్నో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రతి స్టూడెంట్ కూడా ఈ సిఆర్టీ కోచింగ్ సీరియస్ గా తీసుకోండి. ఎందుకంటే కంపెనీస్ మన కాలేజీకి వచ్చినప్పుడు మాత్రమే మీరు జాబ్లు కొట్టుకోవడం ఈజీ. మహా అయితే మన కాలేజీలో కాంపిటీషన్ ఎంత ఉంటుంది? 100, 200, మహా అయితే 100లో ఉంటుంది. అదే బయటికి వెళ్తే కాంపిటీషన్ వేలల్లో ఉంటుంది. జాబ్ 100 మందిలో కొట్టడం ఈజీనా లేదా 1000 మందిలో కొట్టడం ఈజీనా అంటే ఖచ్చితంగా 100లో కొట్టడమే ఈజీ. సో ప్రతి స్టూడెంట్ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. సో నేను ఇందాక చెప్పినట్టుగా ఉన్న 3 రౌండ్స్ లో కూడా రిటన్ టెస్ట్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ రిటన్ టెస్ట్ లోనే 90% స్టూడెంట్స్ ఫిల్టర్ అయిపోతారు. సో అందుకని నేను మీకు ఆ రిటన్ టెస్ట్ ఎలా క్వాలిఫై అయ్యాలో నేను మీకు టీచ్ చేస్తాను. జస్ట్ నేను చెప్పినట్టుగా ఫాలో అయితే చాలు, రిటన్ టెస్ట్ మీరు ఖచ్చితంగా క్వాలిఫై అయిపోతారు. అలాగే కమింగ్ టు టెక్నికల్ రౌండ్, టెక్నికల్ రౌండ్ సంబంధించిన ప్రతి క్వశ్చన్, ప్రతి ఇంపార్టెంట్ టాపిక్ కూడా నేను మీకు డిస్కస్ చేసి చెప్తాను. ఇంకా కమింగ్ టు హెచ్ఆర్ రౌండ్, నిజంగా చెప్పాలంటే హెచ్ఆర్ రౌండ్ ఒక ఫార్మల్ రౌండ్. మహా అయితే ఎలా ఉంటుందంటే మీది తినాలి మాది తినాలి ఆ రేంజ్ లోనే ఉంటుంది. ఫస్ట్ రాగానే నీ సెల్ఫ్ ఏంటి,
నీ ఊరేంటి ఇలాంటివి అడుగుతాడు. ఇంకా మంచి కంపెనీస్ అయితే మాత్రం నీ స్ట్రెంగ్స్ నీ వీక్నెసెస్ చెప్పు అంటారు. లాస్ట్ లో ఒక క్వశ్చన్ అడుగుతారు, వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టెడ్ శాలరీ అంటారు. సో హెచ్ఆర్ అనేది ఫార్మల్ రౌండ్, టెక్నికల్ రౌండ్ అనేది నువ్వు టెక్నికల్ గా ఎంత స్ట్రాంగ్ గా ఉంటే అంత మంచిది. ఇంకా రిటర్న్ టెస్ట్ అంటావా, నెక్స్ట్ ఫర్దర్ రౌండ్స్ నువ్వు ప్రమోట్ అవ్వాలంటే మాత్రం రిటర్న్ టెస్ట్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఫోకస్ ఆన్ దాట్. రిటర్న్ టెస్ట్ మాత్రం అందరూ కూడా చాలా సీరియస్ గా తీసుకోండి. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కింద కామెంట్ చేసి నన్ను అడగచ్చు. దీనికోసం మీరు ఏం చేయాలంటే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దీని ద్వారా నేను మన ఛానల్లో పోస్ట్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ఎవ్రీ స్టూడెంట్ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీ స్టూడెంట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.